రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇండియాలో మొట్టమొదటిసారి జిహాద్ డ్రగ్ ని పోలీసులు పట్టుకున్నారు. ఈ జిహాద్ డ్రగ్ అనేది మనం ఎప్పుడు వినలేదు ఈ పేరు. అసలు జిహాద్ డ్రగ్ అంటే ఏంటి? ఎందుకంటే ఈ మధ్య అన్నిటికీ జిహాద్ అనే పదం వాడుతున్నారు. లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, బన్ జిహాద్ రకరకాలుగా వాడుతున్నారు. అలాంటిది ఇప్పుడు జిహాద్ డ్రగ్లకు కూడా జిహాద్ డ్రగ్ అని పేరు ఎందుకు వచ్చింది? ఇది ఇండియాలో ఫస్ట్ టైం పట్టుబడితే దీని వెనక టెర్రరిస్టులు ఉన్నారా? అసలు ఈ టెర్రరిస్టులు ఈ జిహాద్ డ్రగ్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఈ జిహాద్ డ్రగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ట్రావెల్ అవుతుంది? దీని వెనుకున్న అంతర్జాతీయ పరిస్థితులు ఏంటి? అలాగే దీన్ని పట్టుకోవడం అనేది ఇండియాకి ఎందుకు ఎంత ఇంపార్టెంటు? ఎందుకంటే నేషనల్ మీడియా అంతా కూడా జిహాద్ డ్రగ్ దొరికిందని చెప్తున్నారు. సో ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. జిహాద్ డ్రగ్ అనేది దాని పేరు క్యాప్టాజాన్. యాక్చువల్గా క్యాప్టాజాన్ అంటారు. అది సైంటిఫిక్గా మళ్ళీ దానికి పెనేథైలైట్ అని పిలుస్తారు. ఇది ట్యాబ్లెట్ల రూపంలో ఉంటుంది. చిన్న చిన్న ట్యాబ్లెట్లు ఉంటాయి, అది వేసుకోవచ్చు. సో ఈ జిహాద్ డ్రగ్ అనేది ఎందుకు ఆ పేరు జిహాద్ అంటే మనకు తెలుసు. జిహాద్ అంటే మత యుద్ధాలని జిహాద్ అనేవాళ్ళు ఒకప్పుడు. అంటే మతం పేరుతో ఒక మతం వాళ్ళని ఇంకొక మతం వాళ్ళు చంపడమో, నరకడమో, లేకపోతే వాళ్ళని నాశనం చేయడమో, కుట్ర చేసి వాళ్ళని అణచివేయడమో, ఇవన్నీ జిహాద్ అంటారు. అంటే మతపరమైన అణచివేత కావచ్చు, యుద్ధాలు కావచ్చు, మతపరంగా కుట్రలు చేయడం కావచ్చు, వీటన్నిటినీ జిహాద్ అని మనం వాడుతుంటాం. ఇప్పుడు ఈ డ్రగ్కి జిహాద్ అనేది ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ముందుగా ఈ డ్రగ్ వివరాలు చూద్దాం. డ్రగ్ ఇందాక చెప్పినట్టుగా క్యాప్టాగాన్ ఇది. ఈ క్యాప్టాగాన్ అనేది గుజరాత్లో ఉండే ముంద్రా ఫోర్ట్, అంటే వాళ్ళకి ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి ఎవరో ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి సిరియన్ వ్యక్తి. ఆ సిరియన్ వ్యక్తి దొరికినాక అతను విచారించినప్పుడు అతను కొన్ని వివరాలు చెప్పాడు. అదేంటంటే ఈ జిహాద్ డ్రగ్ పెద్ద ఎత్తున ఒక కంటైనర్లో ఉంది అనే విషయం అతను బయటపెట్టాడు. దాన్ని ఫాలో అయ్యి వీళ్ళు గుజరాత్లో ఉండే ముంద్రా సీపోర్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ కంటైనర్ని తెరిచి చూశారు. ఆ కంటైనరు సిరియా నుంచి ఇండియా మీదుగా గల్ఫ్ దేశాలకి వెళ్తూ ఉంది. సో ఆ కంటైనర్లు ఏముందంటే అఫిషియల్గా గొర్రె ఉన్ని ఉందన్నమాట. ఆ గొర్రె ఉన్ని ఉన్న బాక్సులు ఉన్నాయి. వాటిని వెతికినప్పుడు వీళ్ళకి ఆ గొర్రె ఉన్ని బాక్సుల మధ్యలో ఈ క్యాప్టాజాన్ అనే ఒక డ్రగ్ దొరికింది. అందులో 227 కేజీలు ఉన్నాయి. వాటి విలువ ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం 182 కోట్ల విలువైన జిహాద్ డ్రగ్ కంటైనర్లు ముంద్రా ఎయిర్పోర్ట్లో దొరికిందనమాట. సో ఈ డ్రగ్ స్పెషాలిటీ ఏంటి? ఈ డ్రగ్ని ఎలా తయారు చేస్తారు? ఈ డ్రగ్ ఎందుకు వాడతారు? ఎవరు వాడతారు? ఈ డ్రగ్ చుట్టూ ఏ రకమైన వ్యాపారం నడుస్తుంటుంది? ఇండియాలో ఇది దొరకడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసుకున్నప్పుడు ఈ డ్రగ్ని కొన్ని పదార్థాలు కలిపి చేస్తారు. అందులో యాంపెటమైన్ అనే ఒక పదార్థం ఉంటుంది. తర్వాత కెఫైన్, మన కాఫీలో ఉండే కెఫైన్ ఉంటుంది. దాని తర్వాత మెథాంప్లేటమైన్ అని ఇంకొకటి ఉంటుంది. అది కాకుండా కొన్ని సింథటిక్ కెమికల్స్ కూడా తయారు చేసి కలుపుతారు. ఇది యాక్చువల్గా ఏంటంటే హిస్టారిక్గా చూసుకున్నప్పుడు మెడికల్లో వాడేవాళ్ళు. ఒకప్పుడు మెడిసిన్లో 1960s ప్రాంతంలో మెడిసిన్లో వాడేవాళ్ళు. దీన్ని ఎందుకు వాడేవాళ్ళు అంటే అటెన్షన్ సిండ్రోమ్ అంటారు. అంటే దేని పట్లనే ఎక్కువసేపు అటెన్షన్ లేకుండా ఉండడం, మనకి దృష్టి తప్పిపోవడం అలాంటివి. అలాగే నార్కోలెప్సీ ఒక సిండ్రోమ్. నార్కోలెప్సీ అంటే నైట్ అంతా నిద్రపోయినా మళ్ళీ డే అంతా నిద్రపోవాలనిపించడం. తర్వాత డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటారు. అంటే మెలకు వస్తూ ఉంటుంది, మళ్ళీ నిద్ర వస్తుంటుంది, మళ్ళీ డిస్టర్బ్డ్ డ్రీమ్స్ వస్తుంటాయి. ఇలాగా బాగా స్లీప్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట. ఈ స్లీప్ డిజార్డర్స్కి లేకపోతే విపరీతంగా పగల్లో నిద్రపోవాలనిపించే దానికి, అంటే రాత్రి అంతా నిద్రపోయినా మళ్ళీ పగలంతా నిద్ర వస్తుంది. ఇలాంటి వాటిని నార్కోలెప్సీ అంటారు. ఈ నార్కోలెప్సీకి ట్రీట్మెంట్గా కూడా ఈ క్యాప్టాజాన్ అనే డ్రగ్ని 1960s 70sలో వాడేవాళ్ళు. అయితే దీన్ని డెవలప్ చేసి ఏం చేశారంటే ఇది
ఒక సబ్స్టాన్స్గా అంటే సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ అంటారు. ఈ సైకోట్రోపిక్ అంటే ఒక కొకైన్ లాగా దీన్ని వాడడం అనేది మొదలైంది. అందుకని 1980లో ఐక్యరాజ్య సమితి దీన్ని బ్యాన్ చేసి దీన్ని సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ కింద చేర్చింది. దీని లక్షణాలు ఏంటి అనుకున్నప్పుడు ఇది వాడితే నిద్ర రాదు, రెండవది అలసిపోమన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటారు, రోజుల తరబడి యాక్టివ్గా ఉంటారు, అలసిపోరు, తర్వాత నిద్ర అవసరం లేకుండా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని టెర్రరిస్టులు యూజ్ చేస్తారు. వాళ్ళు అలసిపోకుండా ఎక్కువ రోజులు పనిచేయడానికి, నిద్రపోకుండా పనిచేయడానికి ఎక్కువగా టెర్రరిస్టులు వాడుతున్నారు. అయితే ఇది అడిక్టివ్ కూడా అయిపోయింది చాలాసార్లు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ మెన్ ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని వాడుతున్నారు. వాళ్ళు అంటే ఇతరులు నిద్రపోతుంటే వీళ్ళు నిద్రపోకుండా యాక్టివ్గా ఉండి పనిచేయడానికి అనుకూలంగా గేమ్స్లో ఆటల్లో గెలవడానికి ఈ డ్రగ్ వాడుతున్నట్టుగా చెప్తున్నారు. సో అందుకని ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్కి డిమాండ్ పెరిగింది. చాలామంది రకరకాల వాళ్ళు ఈ డ్రగ్ని వాడుతున్నారన్నమాట. సో ఇది వారం రోజుల వరకు కూడా నిద్ర అలసట లేకుండా ఉండొచ్చు ఈ డ్రగ్ వేసుకుంటే. సో అందుకని చాలామంది వారం రోజుల పాటు నిద్రపోకుండా అలసిపోకుండా పనిచేయాలనుకునేటప్పుడు ఈ డ్రగ్ యూజ్ చేస్తున్నారు. సో అది ఇంపార్టెంట్ అనమాట. అయితే దీని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బలంగా ఉంటాయి అంటున్నారు. ముఖ్యంగా అగ్రెషన్ బాగా పెరిగిపోతుంది, వైలెంట్ బిహేవియర్ మన లోపల బాగా పెరుగుతుంది, రెక్లెస్ క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, తర్వాత సైకలాజికల్గా కూడా అనేక ఇష్యూస్ ఈ డ్రగ్ వల్ల వస్తాయి. అందుకని ఈ డ్రగ్ని బ్యాన్ చేస్తారు. రెండోది ఏంటంటే ఈ డ్రగ్ అడిక్టివ్ నేచర్ ఉంది. ఈ డ్రగ్కి ఒకసారి మనం అలవాటు అయిపోతే ఆ డ్రగ్ లేకుండా మనం బతకలేని ఒక అడిక్షన్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో సిరియాలో 2024 డిసెంబర్ వరకు అల్-అసద్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు అల్-అసద్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలామంది రెబల్ గ్రూప్స్, అక్కడ ఇస్లామిక్ రెబల్ గ్రూప్స్ అక్కడ తిరుగుబాటు చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ వాడడం అనేది జరిగింది. అట్లా అది ఒకటి. రెండవది ఈ డ్రగ్స్ వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించి ఈ గ్రూప్స్ ఫండింగ్ ఈ డ్రగ్స్ ద్వారా వచ్చేదన్నమాట. సో చాలా వరకు క్రిమినల్ గ్యాంగ్స్ ఏదో ఒక రకమైన డ్రగ్ వ్యాపారంలో ఉంటారు. సో మనకి ఇప్పుడు మణిపూరు ఎందుకు అలాగా ఉందంటే దానికి కూడా ప్రధాన కారణం ఈ అక్కడ నార్కోటిక్స్ పండించడం, మయన్మార్ ఆ బార్డర్ ఏరియాలో దానివల్ల వస్తున్న ఇష్యూస్ కూడా కారణాలలో ఒకటి. అలాగా ఈ సిరియా నుంచి ఎక్కువగా అల్-అసద్ చనిపోయిన తర్వాత ఈ రెబల్ గ్రూప్స్ చాలా వరకు గవర్నమెంట్కి సరెండర్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు పెద్ద ఎత్తున కొన్ని టన్నుల ఈ డ్రగ్ అనేది, జిహాద్ డ్రగ్ అనేది ఉంది. టెర్రరిస్టులు వాడతారు కాబట్టి దీనికి జిహాద్ డ్రగ్ అని పేరు పెట్టారు, అంతకంటే ఏం లేదు. సో అలాగా ఈ టెర్రరిస్టులు వాడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ డ్రగ్ అయితే మిడిల్ ఈస్ట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసింది. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం జరుగుతుంది. మధ్యలో 40 రోజుల పాటు యుద్ధం జరిగినాక దాన్ని బ్రేక్ ఇచ్చారు, సీజ్ ఫైర్ అన్నారు. కానీ నిజంగా సీజ్ ఫైర్ కాదు, అది పరోక్షంగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రత్యక్షంగా అటాక్ చేయబోతున్నట్టుగా ట్రంప్ చెప్తున్నాడు. ఇరాన్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇరాన్ సైనికులు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వారం రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా పనిచేయాలి, వెపన్స్ తయారు చేయాలి, వాటిని యూజ్ చేయాలి, తర్వాత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ డ్రగ్ ఒకసారి వేసుకుంటే ఒక వారం రోజులు వీళ్ళు నిద్రపోకుండా అలసట లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఈ ఎక్కువగా మిడిల్ ఈస్ట్లో ఉండే అనేక ఇస్లామిక్ గ్రూప్స్ ఈ డ్రగ్ని యూజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు అది పట్టుబడింది. అంటే ఇండియాలో ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషను. అంటే ఇది నిజంగా గల్ఫ్ దేశాలకు వెళ్తుందా, లేకపోతే ఇండియాలో కూడా ఏమన్నా టెర్రరిస్టులు ఉన్నారా, ఈ టెర్రరిస్టులకి డ్రగ్ వెళ్తుందా, లేకపోతే ఇండియాలో డ్రగ్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మనం చూస్తున్నాం. ప్రతి గవర్నమెంట్కి ఇది ఛాలెంజ్గా మారిపోయింది. చిన్న పిల్లలు కూడా డ్రగ్కి అడిక్ట్ అయిపోతున్నారు. అలాగే ఉన్న ఇండియాలో ఈ డ్రగ్ని కమర్షియల్ యూసేజ్ కోసం తీసుకొచ్చారా, లేకపోతే టెర్రరిస్టులు యూజ్ చేయడానికి తీసుకొచ్చారా, ఈ విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది.